మనం మాట్లాడుకోవాల్సింది ఇది కాదు. అందరు చేస్తేనే తెలంగాణ వచ్చింది, పార్టీలు కాదు. అన్ని పార్టీలు చేసినాయి. ఆ రోజు ఢిల్లీలో ఆడ్వాణి పక్కన గద్దర్ కూర్చుంటే కదా వచ్చింది. సుష్మా స్వరాజ్ బీజేపీ ఆమె కూర్చుంటే వచ్చింది కదా. అందరు ఒకరు చేసింది కాదు. బిల్లు పాస్ కావాలంటే అందరు ఏకం కావాలి. అది ఎట్లా కావాలంటే పిడికిల్లాగా కావాలి. అప్పుడు మనం చెప్పుకున్న స్లోగన్ ఏంటంటే తెలంగాణ లేకే रहेंगे, कैसे लेंगे, लड़के लेंगे, कैसे लड़ेंगे, मिलके लड़ेंगे, कैसे मिलेंगे, ముట్టి చేసే. పిడికిల్లాగా అందరు ఏకమైతేనే వచ్చింది. అందుకని మేం చేసినాం. పార్టీల పరిస్థితి వద్దు. పార్టీలో మంచోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. అన్ని పార్టీలు అట్లనే ఉంటారు. కానీ మంచోళ్ళు చేస్తేనే వచ్చింది. అన్ని పార్టీలో మంచోళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలో చెడ్డోళ్ళు ఉన్నారు. అందుకని మా పార్టీ చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ వారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీల సమస్య ఏమైందంటే తెలంగాణ కోసం పనిచేసి బాలకృష్ణ గారు రావాలి. రామదాస్ గారు 69 యోధులు పాపం నడవలేని స్థితిలో కూడా వస్తున్నారు. బాలకృష్ణరావు గారు ముందుకు రండి. రామదాస్ అన్న ముందుకు రా. పాపం వీళ్ళు అసలు పాపం అప్పుడు చేసిండ్రు 69లో. లేవలేని స్థితి ఉంటే కూడా హాస్పిటల్ నుంచి వస్తుండే, హాస్పిటల్ వైద్యం చేయించుకొని వస్తున్నారు ఇక్కడికి ఆయన. వీళ్ళు మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము అమరులను తలుచుకుందాం. ఈ పేర్లను వద్దు. ఇక వాళ్ళు వీళ్ళు కాదు. బెల్లెళ్తే ఏం చేసింది, విక్రసిద్ధులు ఏం చేసిండు, ముక్కాకరణ గారు ఎట్లా బలయ్యిండు, శ్రీరాములు యాదవ్ ఎట్లా చచ్చిపోయిండు, ఆజమలి ఏం చేసిండు, మధ్యలో మల్లేష్ ఏం చేసిండు, మహారాజు వీరన్నది ఏమైంది, కూనపురం రాములు, కూనపురం చనిపోయిన వాళ్ళని చెప్పుకుందాం. తెలంగాణ సాయుధ పోరాటం చెప్పుకుందాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా రాజకాలకు వ్యతిరేకంగా తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. అదే చెప్పుకుందాం. కానీ మేం చేసినాం చెప్పుకోవద్దు. ఇవన్నీ టీవీలు వస్తే రేపు నేను మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తాడు సీఎం? ఇవన్నీ టీవీలో వాళ్ళని అనుకుంటే ఏమి రావు మనకు. అంటే అప్పుడు మేము ఏమనుకోవాల్సి వస్తుంది అంటే రేవంత్ రెడ్డి ఎవరో శత్రువులను పంపించి తన మనుషులను పంపించి ఇదంతా నాశనం చేయిస్తున్నాడని అనిపిస్తుంది. మనం రేవంత్ రెడ్డి మనుషులమైతే అట్లా మాట్లాడుకుందాం. మనం ఆ విషయాలే మాట్లాడొద్దు. ఐక్యత ఉండే విషయాలే మాట్లాడుకుందాం. వేరే విషయాలు వద్దు. అమరరం తలుచుకుందాం. అమరరం తలుచుకుంటే మన ఆత్మ శుద్ధి అవుతుంది. గుజరాతీ పద్యం ఏముందంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉంది. కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేవు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళు గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. అది మాట్లాడుకుందాం. బిఎస్ రాములు గారు పాపం 69 ఉద్యమకారులు ఇంకా రాస్తూనే ఉన్నాడు ఆయన. అందుకని ఇట్లా వీళ్ళని తలుచుకు ఇప్పుడు దత్తాత్రేయ గారు కూడా వస్తారు. ఇప్పుడు ఇన్నారెడ్డి ఆయన ఎంత కష్టపడి ఎంత చేసిండు, ఆయన పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. వారు వస్తున్నా చెప్పి దత్తాత్రేయ గారు వస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు డాక్టర్ రాజేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. 69 ఉద్యమకారులు. డాక్టర్ తక్కెలపల్లి రాజేశ్వరరావు గారు వరంగల్ మేయర్గా ఉండే. అందరూ ఇట్లా దత్తాత్రేయ గారు ఇన్నారెడ్డి గారి కోసం ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు, పాపం బాధపడ్డాడు. మా విజయలక్ష్మమ్మ ఆమె బాధపడ్డాడు. వీళ్ళందరూ ఇన్నారెడ్డి గారి కోసం బాధపడ్డారు. వాళ్ళందరూ అనుకుంటేనే ఇన్నారెడ్డి గారు బయటకు వచ్చిండ్రు. ఆయన విషయం మాట్లాడుకుందాం. ఇంతకాలం ఆయన లోపల నుండి వచ్చిండు. ఇంకా ముందు ఏం చేయాలి మనం అది చెప్పుకుందాం. గతంలో చేసింది చెప్పుకుందాము, పోరాటాలు చెప్పుకుందాము. పోరాట యోధులదే ఆత్మ బలిదానాలు చేసింది చెప్పుకుందాం. మనం ఇక్కడున్న సంగతి మనం గొప్ప చెప్పుకోవద్దు. రేపు ఏం చేద్దామో చెప్పుకుందాం. అమ్మా సాజిదా నీలాంటి వాళ్ళు చెప్పాలి గట్టిగా. అది చెప్పుకుందాం. ఇప్పుడు దత్తాత్రేయ గారు వస్తారు. పాపం ఆయన ఇన్నారెడ్డి గారి కోసం కూడా చాలా తపన పడ్డాడు దత్తాత్రేయ గారు. ఆయన మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని కూడా వీళ్ళు మళ్ళీ మర్చిపోయింది వచ్చి. కానీ రాజేశ్వరరావు గారు 97లో తీర్మానం చేసిన కాకినాడ తీర్మానం, 1 ఓటు 2 రాష్ట్రాలు. సుష్మా స్వరాజ్ ఎంత తిరిగింది, మధుప్రేణ ఎత్తుకొని తిరిగింది ఆమె పాపం. అందుకని అందరు తలుచుకుంటే తెలంగాణ వచ్చింది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అందుకని సోనియా గాంధీ కూడా కష్టపడితేనే బిల్లు పెట్టింది, లేకపోతే పెట్టకపోవు కదా. ఆమె పెడితేనే తెలంగాణ వచ్చింది కదా. దానికి సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసింది కదా, గట్టిగా చేసింది. అందుకని అందరం తలుచుకుందాం. ఇక్కడ ఇక మనం అభిప్రాయ భేదాలున్న విషయాలు పక్కన పెడదాం. ఏకాభిప్రాయం ఉన్న విషయాలే మాట్లాడుకుందాం.